మోసం చేసి చంపేసినావు. దీపికా బోనం డబ్బు సహాయం చేయడానికి వద్దురా అంటూ నువ్వు పోయినాక చెప్తారా ఇప్పుడు హాస్పిటల్ పోయినాక అంటూ. అందరికీ నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. దీపికా బోనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మాకు తోచినంత డబ్బు సహాయం చేయడానికి మీరు కూడా అందరూ మీ యొక్క సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన దాంట్లో సగం పీపీఏలో ఉన్నది కదా. ఎప్పుడు కనిపిస్తున్నాయి నాకు కనబడతాడు. ఎప్పుడు కనిపిస్తున్నాయి దేవుడు. దేవుడు ఎప్పుడు కనిపిస్తాడు బిడ్డ. ఎట్లకైనా వస్తున్నాను నేను, ఎట్లకైనా వస్తున్నాను నేను. ఓ దేవుడా, కాదినప్పుడైంది కొడుకు. నేనేం పట్టించుకోను కొడుక. ఎక్కడ కొడుకు నేను. ఆ కొడుకు ఎక్కడికైనా వస్తుంది యశం ఇంటికి వచ్చి ఎట్లేస్తుంది నా కొడుకు. అన్ని విండి మరిచిపోయిన కొడుకు. బట్టలు నాకు ఏ షర్టులు ఈ షర్టులు పైసు ఇది వచ్చినప్పుడు కూడా ఇది పోయినట్టు నా కొడుకు. ఇది గిందుకున్నా నా కొడుకు. అన్ని బట్టలు నన్ను పెట్టిన కొడుకు. నేను ఏదైతే మంచి కొట్టు నేను అయ్యకంటే నన్ను నేను చేసుకోకుండా నువ్వు డాడీ కోసం వేస్తుంది రానమ్మన్నాడు. అట్లా కూడా నా కొడుకు చేస్తే పేరు బిడ్డ తిందా బిడ్డగా వచ్చి తిందా. నువ్వు తిను నన్ను తిని రాకపోతుంది. నా కాడికి ప్రభావం చూస్తారు. ఏమవుతారు అయ్యా అయ్యా అమ్మా ఎటు పోయిందమ్మా. దీపిక పేరుందమ్మా. అయ్యా పేరు ఎవడుతుందమ్మా ఒక చిల్లరు. తండ్రి లెక్క నేను చూస్తున్నాక తండ్రి ఉన్నాక నేను ఇలా అంటున్నా చాటు కొట్టుకుంటామ్మా. ఎవడుతుందమ్మా. ఏం చేసుకున్నా మస్తు ప్రేమ ఉండే ఇంటిని మరవలేడు అసలు.
నాకు నా బిడ్డలు ఎంతగానో ఊకుంటున్నా ఊకుంటే మీద కూర్చోమ్మా అమ్మ లేవు మీద కూర్చో అమ్మ లేవు అమ్మ పైన కూర్చో పైన కూర్చోమ్మా ఎట్లా ఊకాలమ్మా ఎట్లా ఊకాలమ్మా ఎట్లా పడవాలమ్మా ఇవన్నీ వేషాలు ఎక్కిపోయిందమ్మా నేను ఓ రాజా నీ పెద్ద ఏమన్నదని చెప్పే కొడుక ఓ రాజా తినుకోమారు ఏడులో తినుకోమారు మాయం చేసిరు ఓ కొడుక పెళ్లి చేసుకోవాలని చెప్పినా మంచిగా ఉండాలని చెప్పినా ఏనాడు చెడగొట్టలే అమ్మకు అన్నకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓ కొడుక ఇంత మంచి గుడితేనే నన్ను కొడుకన్నా ఓ కొడుక నేను చెప్పిన నన్ను ఏం చెప్పలేదు అంటారు ఓ కొడుక నేను ఏం చేతులు ఓ కొడుక పట్నమాయం చేసిండు ఓ కొడుక నేను ఏమి చేయను ఓ కొడుక 7 నెలలు ఇంకా ఆడుకొచ్చుకోవాలి మీ మందిలా ఓ కొడుక ఓ కొడుక ఓ కొడుక నాకు బాబుకైతే లేదు కొడుకో ఓ కొడుక నన్ను తినకాడకమ్మా దీపిక మన బాబు నన్ను మంచం మీద వండుకుంటే ఇట్లా వండుకుంటే ఇంత పొడుగు ఓ కొడుక అయ్యా అమ్మా అయ్యా ఏమి చేతుడు అయ్యా నేనేం చేతు అమ్మ అక్క వస్తుంది మనకమ్మ అమ్మ అగడ పట్టి వద్దకు రా పండు నొప్పులే అంటే అక్కలు వస్తారే మనకంటే ముగ్గురు తీసుకొని ఒకసారి పని చేసుకుంటున్నాం అన్న నా కొడుకు ధైర్యం చెప్పిండు వాళ్ళు ఏమన్నా అని పట్టించుకోకమ్మా అది ఏమన్నా ఏమని పట్టించుకోకమ్మా అయ్యా ఏమి చెప్పను ఏమి చెప్పను ఏమి చెప్పను ఇప్పుడు నన్ను ఎట్లా కూర్చుకోవాలి ఏంటవరి చక్కగా ఊరుకొస్తుంది పెద్ద పులి లెక్క ఏ జానకమ్మ నాడు ఇంట్లో ఓ జానకమ్మ ఉంటున్నాడు ఇప్పుడు ఎవరు అంటారు జానకమ్మ అంటే పెడుతున్నాడు ఓ కళ్ళు తల్లి అమ్మ అంటే ఆకలి అయితే అమ్మ ఆకలి అవుతుంది వండినవా అంటుంది వండిన రాబట్టి తిందాం టైం అయిందో ఇక్కడ వచ్చిన రాబట్టి తిందాం తింటున్నా ఆయన పని చేసిన లేదు నువ్వు తిను ఇప్పుడు నువ్వు తిను దగ్గర కూర్చొని తినను చూసి ఇప్పుడు నాకు ఎవరికి ఇస్తాను నాకు వీళ్ళు సంలాంచుతోనే వాళ్ళు సంలాంచుతోనే సంపేసిండే వాడు మాత్రము నా కొడుకు ఎట్లా పోయిందో వాడు అట్లా పోవాలి అప్పుడు నా ఆత్మ శాంతి నా కొడుకు శాంతి ఉంటే ఆత్మ అప్పటిదాకా ఏం చెప్తాను సస్పెన్స్ పెడుతున్నారు దాచిపెట్టి వాడే అని కన్ఫర్మ్ చేయట్లేదు వీళ్ళు ఏడుస్తుంది ఏమన్నా దొరికిందమ్మా అంటే నార్మల్ నేను చెప్తాను పైసలు నీకు వచ్చిన ఏం పైసలు తీసుకున్నా అవి చేతుల మైన కొడుక నా కొడుకు పోయినందుకు మీరు వచ్చిపోయింది కొడుక ఏ పైసలో చూసినా వాడు కనిపించలేదు కదా ఏ పైసలు చూసినా నా కొడుకు కనిపించడు కొడుక అయ్యా ఏ పైసలు చూసినా నా కొడుకు కనిపించడు కొడుక కొడుకు నువ్వు తెచ్చుకున్నా కొడుక నేను ఓ కొడుక ఏ పైసలు కొడుక పైసలు ఓ కొడుక అయినా ఇంకా వద్దు బిడ్డ పైసలు వద్దు నాకు పైసలు రావద్దు నాకొద్దు బిడ్డ వద్దు బిడ్డ వద్దు బిడ్డ వద్దు బిడ్డ నా దగ్గర వాడు తిరిగినందుకు అయ్యో కొడుకు ఏడో వస్తాడు కొడుక ఓ కొడుక ఇక్కడ పోయింది మీరు తీసుకుని వస్తుంటారు కొడుక ఓ కొడుక నా కొడుకు గుంపలో పెట్టుకుని వాడు వాడుకోవు ఓ కొడుక అమ్మ 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 రోజులు ఇంట్లో పని ఉంది కదా అమ్మ నేనేం చేసుకున్నాను 6 రూపాయలు నా కొడుకు పోయినాక 2000 రూపాయలు మంగళవారం అయితే నిమ్మలంగా 4 కాకుండా కూడా చాలా చేస్తున్నా నా దగ్గరికి పని చేసి నా పట్టు కాళ్ళని వస్తాయి గేట్ ఒక్కలని వస్తుందంట పట్టే అమ్మ పక్కన ఇంట్లో ఉంచిందమ్మ
లంచం అమ్మడికి ఆడ పైసలు ఇవ్వాలమ్మా అనుకోమ్మా అని అనుకుంటూ ఒక చెప్తుంది రోజు ఆయనకి అర్థం వాళ్ళు పెట్టుకుంటున్నాను నన్ను అమ్మ నాకు అంత క్లోజ్ ఈ లెక్క అబ్బాయి అరే బాడుకో నావరా వీళ్ళిద్దరు ఇక మధ్యలో నాతో లేదు కాళ్ళు వచ్చింది నీకు వచ్చింది నేను పట్టిల్ది మొక్కలకు అది టీ పెట్టి రాస్తా అంటారమ్మా నా కొడుకు ఇప్పుడు నాకు మస్తు జోకు ఉంటుంది అందరితో. ఏం చేద్దాం ఎవరు మీ దాంట్లో చచ్చిపోయినా పోయి వస్తుంది ఎవరు చచ్చిపోయినా మీ దాంట్లో పోయి వచ్చి తీసుకొని మన ఇంటికి వస్తుంది ఆయన పేరే మారుమోగింది సచిన ఇంతగానం సచ్చినాకనే తెలుస్తుంది ఎవరిదైనా మంచి చెడ్డ. ఇంతగానం లేకుండా మంచి పేరు తెచ్చుకుని చచ్చిపోయాడు. మన గంగారంలో ఉంటదంట నీ నుంచి పరిచయం ఏందంట కదా మనం చెప్పినమాట వచ్చింది హాస్పిటల్కి వచ్చింది అడిగి వచ్చింది అడిగి వచ్చింది మాట్లాడింది ఏడ్చింది చూసింది మొత్తం తమ్ముని చూసింది గుండెలే చెరువులు అయిపోయింది. ఏం పక్క అట్లా చేసినందుకు తీసుకొని పోతే ఒక పోలీస్ స్టేషన్ అక్కడ అంత అడివి ఆయన బలాన్ని తీసిరు తాగిపించి బాగా ఇంకొకటి ఏంటంటే ఆడు 2 రోజుల ముందే కొట్టిండు కదా నాకు ఓపిక లేదమ్మా. లాస్ట్ వీడియో నువ్వు లాస్ట్ వీడియోలో ఉండదమ్మా లేని బోనం ఎత్తడు అమ్మ పూలు వస్తుంది 5 మూరలు తీసుకో కమ్మలు అయిపోయి మళ్ళీ పూలు అయిపోయి ఇట్లా చెప్తాను బోనం తీస్తాను ఇట్లా చేస్తాను నేను ఇట్లా మాట్లాడమ్మా తాగడం మట్టి తాగుడు మానేసి కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. నేను చెప్పి ఇంకా ఆల్కహాల్ తీసుకుంటూ మానే అంటే మానేసి అసలు ఆ రోజు అంతగానం వాడే తాగిపించి ఇవి మిగిలినాయి అమ్మ వాటి మీద బంగారు గొలుసు పోయింది ఉండే గొలుసు బంగారు సర్పంచ్ అమ్మ ఆ ఊర్లో తెల్ల బట్టలైనా రాజా 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 నాకు తెలియదమ్మా ఎవరితో తెచ్చినట్టున్నారు బుధవారం పొద్దున అప్పటికైనా పోవద్దన్న కుక్కుడుపల్లిలో పెళ్లి అయిందంట వాడిని తీసుకొని పోతాడు. బర్త్డే రోజు ఉండేది ఉండమ్మా బర్త్డే రోజు ఇంటికి పోలే ఇప్పుడు ఉంది కదమ్మా మన 14 తారీఖుమైనాక అందరూ అమ్మ చల్ల గాలి నేను నా కాడికి వాళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు మేము బాధలు చేసుకోవాలి. ఇప్పుడు కొడుకు పెళ్లి కానీ కార్యక్రమం అయిపోయి అందరూ వస్తుంటారు ఎట్లా పోతున్నారు. నేను వచ్చిన అమ్మ కూడా వచ్చిన అమ్మ కూడా వచ్చిన అమ్మ కూడా నేను నిన్న తీసుకుపోయింది నేను తీసుకోపోతాను చేస్తా మీరే చేయాలి. అదే చెప్తుందిగా అన్న కూడా ఏం చేయాలో చేస్తా నేను ఏ పని చేసినా అయ్యో ఇంత బయట మాట్లాడి కోళ్ళ మాట్లాడి అక్కడికి వస్తుంది అమ్మ బాగలేదని అమ్మ బాగలేదని అక్కడికి తీసుకో అమ్మకి వచ్చిన అమ్మలతో జవాబు మాట్లాడి అంత పని చేసి అంత పని చేసింది అది అప్పుడు తోడా చెప్పిండు ఆడు నేను
దెబ్బ తగిలింది. డాడీ భయానికి ఇంటికి రాలే, వాళ్ళ డాడీ ఉండు. యాక్సిడెంట్ అయిందని చెప్పిండమ్మా మాకు. పోసిండా కుట్లు పడ్డాయి. అసలు వాడు పేరు ఉండనిచ్చుడే తప్ప ఉండేది లేకుండే. డాడీ కూడా పడ్డాడు. ఏంటంటే ఇక మన జీవితం మన ఇష్టం అన్నట్టు అన్నట్టు మేము ఇది చేసినామమ్మా. ఇంటికి వచ్చిండమ్మా ఇంట్లో. మోసుకొచ్చుకుంటాను. ఇన్ని సంవత్సరాలు మోసుకొచ్చుకుంటాను. ఏమేమి పోరు పెట్టినా ఏమేమి నచ్చిందో తీసుకోండి. సపోర్ట్ మనకి చెప్తే మనం అందరం గట్టిగా సపోర్ట్ ఉంటుండేది. మనకి ఏం చెప్పలేడు కదా, చెప్పలేడు. చెప్పినుంటే మనం చెప్పినా ఇక చెప్పకుండా ఇప్పుడు వాళ్ళకి వదిలేదు లేదు. వాడు చేసే పని కాదు ఇది. మంచి పద్ధతిగానే ఇక సపోర్ట్. వాని పాప నన్ను వదిలేస్తే ఈ ఆదివారం అంటే ఉండాలి కాడ. 5 ఆటలు బోనం అక్కడ బోనం చెప్పి ఆటపిల్ల చెప్పి ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళినాక బయటకు పోతాను. నాకు అంటే శుక్రవారం రోజే రమ్మన్నాడు. శుక్రవారం రోజు రమ్మన్నాడు. 3 రూములు మంచిగా మీ ఎంత పడుగు అంటే వచ్చిన ఇంత పడుగు సౌండ్ వస్తుందా? దాన్ని కూర్చోబట్టి వేరే ఇంట్లో అంటే అందులో పాడుకుని ఒక మాట రిలేషన్ మనం వాళ్ళందరూ అట్లా వస్తారు అనేసి అట్లా రానియలేదమ్మా. ఇప్పుడు ఎవరైతే గురువు ఉన్నాడో తమ్ముడికి గురువు బాధ్యత తీసుకుని ఆయననే చేసిండు. వాళ్ళని కూడా రానియలేడు. వాళ్ళనే చేసిండు. వైష్ణవి వచ్చి పాలు అమ్మా నీకే ఫోన్ చేసి చెప్పిండి మాడు చెల్లకి నాకు చెప్పలేడు. నాకు తెలియదు. నేనే నాకు చెప్పలేదు. చెల్ల చెప్పింది ఫోన్ 5 గంటలకు బోనం అయిపోయినాక రా అన్నావు కదా. అయిపోయినాక రాగా పిడిసి వచ్చింది తమ్ముడికి అదే దగ్గర ఉంటా అని నా దగ్గరికి రోజు వస్తాడు. వాడికి తెలుసు చెల్లెతోనే ఎక్కువ తమ్ముడు చేస్తాడు. నాకు కూడా తెలియదు. బూట్ కాలు పోటీ ఫోన్ చేస్తాను. పెళ్ళినట్టు ఆటోలో పోతుంది. దొంగ కూర్చోడు కూర్చొని దమ్ము తీసుకొని ఎల్లో చేసి నేను ఫోన్ చేసి ఇంకొకటి ఏంటంటే ఈమెయిల్ చేసి అన్ని అడిగినామమ్మా. నువ్వు ఎట్లా ఇక చేయాలమ్మా. ఇది ఎట్లా ఇప్పుడు ఈ ఆషాఢం ఉంది కదా, ఈ ఆషాఢం పెట్టాక ఈయన చేసేదే చేసేస్తే ఇల్లు కట్టేస్తారు. ఇల్లు కట్టి అంత పూర్తుండే పెట్టుకున్నా ఏమైంది మరి నన్ను పోయినట్టే ఆయన కూడా కలుపుతారు. ఏదో నా బుద్ధి నా దగ్గర ఉండే పట్టుకుని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ సంసారం చేసి ఇంతవరకు చెప్పినవి ఇంటికి నా దగ్గరకు వచ్చిన కుక్కతో ఒక క్రాయి కడితే ఏంటయ్యి నాకన్నా ఎక్కువ నాకు ఆలోచన దారి ఆలోచన ఇవన్నీ ఎక్కువ కాబట్టి పోకురా ఇంగ్లీష్ పోకురా వచ్చేయంటే ఆనందం ఆలోచన కొడుక 2 నెలలే ఉన్నాడు, 3 నెలలు ఉన్నాడు. రాజపల్లిలో గుడి ఇస్తామన్నారంట. గుడి ఇల్లు ఇస్తామన్నారంట. ఆదరణ ఉన్నామన్నారు. చెప్పిండు మాతోని. ఎన్నడు కనిపించలే బిడ్డ ఎన్నడు కనిపించలే బస్తీల ఏమంటే చేసిండో ఎక్కువ ఆర్డర్లో నాకు అర్థం కాదు. ఇంతకుముందు ఇంతకుముందు ఇచ్చేది ఉన్నట్టు ఇంటికి వచ్చి కొట్టిండు ముగ్గురిని. లక్షన్నర అయినా సరే పైసలు ఇచ్చారు. కానీ ₹1,00,00,000 వచ్చిన దాని ప్రాణం అది. చంపలేకుండా కొట్టి పాడిపోయినా మేము అదే ఫోన్ కొట్టినా అదే హాస్పిటల్ అడ్మిట్ చేసి
అన్నట్టే ఉండాడు, పడుకున్నట్టే ఉన్నాడు తప్ప ఇట్లా అన్నట్టు. చెంప కూడా పోస్ట్ మాసం ఇంత చెప్పిస్తా పుట్టుకొని ఇస్తుంది చెట్టుకాయ. నేను ఇట్లా చూసిన చెంపకిడు ఇలా వద్దు. ఫస్ట్ నా పెద్ద అల్లుడి వయసు చూసి వచ్చింది. అంటే 7 కాడికి బొక్కలు కూడా ఎరుగొట్టినట్టుంది. అన్నీ చేసిండు, ఇంతగానం చేసిండు, కొట్టిన పాలన చెప్పాడు. టైర్ తిస్తారు చూడు సీపులు, దాంతో నరకం అనుభవించి వచ్చింది. గుడ్డు ఇప్పుడు ఎట్లా పెద్దగా అవుతుంది. మేము కూడా గట్ల చేసిన కొడుక, మేము ఎట్లా చేద్దాం కొడుక, ఎట్లా ఒక్కవాలి, ఎట్లా మారవాలి. దండి అమ్మ పోటీ అమ్మ అనేది పోటీ అంటే పోటీ వేసిపోయి 20,000 చెప్పి నాకు వచ్చాను, నాకు వచ్చి నా కొడుకు అని అంటే మా కొడుకులు చేసి ఇస్తున్నాం. అప్పుడు ఆయన ఉన్నప్పుడు మా గుర్తులు మాకు ఏం చేసుకోవాలి. ఇళ్ళలో ఒక్కసారి కట్టించాలి, కట్టించదా అమ్మ చెప్పు. పోయినోడు నేను తెచ్చుకుంటావా నువ్వు? మమ్మల్ని చూసి అవో రాకేష్ లోపల మా కొడుకున్నాడు అని అనుకోవాలి. నమ్మకం లెక్కనే ఉంది, నాకే ఉంది. అది బంధుని తల్లి కాదు, నీ కొడుకు బిడ్డ, నీ కొడుకు కాదు, నీకు బిడ్డ అంటున్నాను. ఎట్లా ఊకవాలి కొడుక, అక్కడ ఎవరు కొడుక అక్కను బాబా బాబా ఎవరు కొడుక కొడుక ఎట్లా మనం కొడుతున్నాను. అందరు నా కుటుంబం అందరూ అయినాక ఒక గుడ్డు కుక్కనంట కొడుకునే నువ్వు దగ్గరలో మాకు కొడుక, నువ్వు ఉన్నంతసేపు ఇమ్మతుంటే కొడుకు నాకు కొడుక, ఇప్పుడు ఎవరు కొడుకు నాకు కొడుక. పెళ్లి చేయవా? ఇక ఇటు నేర్చుకుంటూ కూర్చుంటావా? వచ్చిన మనిషి కల్లా ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఉన్నదే వీక్నెస్, వీక్ ఉంటది. గట్టిగా బతికి ఆ పెళ్లి చేసి ఆ ఉన్నోని కన్నా ఒక ఇంటి దాన్ని తెచ్చిన అంటే నీ బాధ్యత ఒడుస్తుంది. ఆయనకి మళ్ళీ పుట్టాలి ఆడు ఇలా. ఎట్లా తిలక ఉంటాడు తిలక, మరి గంగా తిలకని పెట్టుకున్నా నీ బంగారయ్యా. గంగా తిలకు పుట్టినంగానే నా కొంగు తీసి ముచ్చుకొని దెబ్బ దవకాలు వేసే వరకు కూడా తిరుగుడు పోడు బొద్దుడు పోడు ఎక్కిపోయినా మాకు బంగారం. అసలు ఫుడ్ తినలేడు అంటే నేను తిన్నా అని చెప్పిండు నాకు. వాడు తిన్నా, నేను టాబ్లెట్ చేసుకున్నా అని చెప్పిండు. తినలేదు నా కార్ని ఎక్కిండు కదా, నేనే చెప్తున్నా కదా. కారులో మధ్యలో మన పల్పి అరేంజ్ ఒకటి తీసుకున్నా అంతే. లంగారోజు దగ్గర పల్పి అరేంజ్ ఒకటి తీసుకున్నా, అది తాగిండు తప్ప ఇంకా తినలేదు, ఏం చేయలేదు. నేను చెప్తున్నా కదా, నువ్వు నా ఎమ్మటి మన ఇంటికాడ నుంచి అంబర్పేట నుంచి కారు ఎక్కినప్పుడు అక్కడ వరకు లైవ్ లో సీసీ కెమెరా, ఎన్నో సీసీ కెమెరాలు ఉన్నాయో అన్ని సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి. నాకు అది తెలుసు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఫిక్సేషన్ చనిపోయిందని చెప్పినా నమ్మాలని నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే నేనే కొట్టినా, నేనే చంపినా అని కూడా మీరు. నువ్వు ఎన్నిసార్లు కొట్టినావు వాడిని? నువ్వు అసలు ఎందుకు కొడతావు వాడిని? నువ్వు ఎందుకు కొడతావు? ఎన్నిసార్లు అయినా నువ్వు ఎందుకు కొడతావు? కాదు, నువ్వు మన దగ్గర 1 lakh తీసుకున్నావా లేదా? 1,50,000 ఏం తీసుకోలేదు. అంతకంటే ముందు నేను ఢిల్లీకి పోయేటప్పుడు పైసలు ఇచ్చిన. మీకు తెలియదా? మీకు తెలియదు అది. నేను ఢిల్లీకి పోయేటప్పుడు పైసలు ఇచ్చిన. ఆ పైసలు లేక మీకు చెప్పిండా? చెప్పలేదు. నేను అడిగినా వాడిని, నువ్వేమన్నా అప్పు చేసినావా ఆయన దగ్గర అంటే నేను ₹1 చేయలేదు అన్నాడు. నేను ఢిల్లీకి పోయేటప్పుడు పైసలు ఇచ్చిన. అడిగినా అడగలేదు. నాకు అవసరం ఉన్నప్పుడు నేను అడుగుతా అని చెప్పిన. అర్థమైందా? నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు పైసలు ఇచ్చిన ఆయనకి. అవి మీకు ఎవరికి చెప్పలేదు.
నాకు వాడిని చూపి అయ్యా, నాకు కావాలి వాడిని చూపి. నువ్వేడున్నావు? స్టేషన్ దగ్గర ఉన్నా. స్టేషన్ దగ్గర? ఏ స్టేషన్ దగ్గర? సంగారెడ్డి. ఇప్పుడే పటంచేరు దగ్గర మెడికల్ హాస్పిటల్ అంటావు, మళ్ళీ సంగారెడ్డి దగ్గర స్టేషన్ అంటున్నావు. మా చుట్టాలు అందరు ఆడే ఉన్నారు ఇప్పుడు. పటాన్చెరువు దగ్గర హాస్పిటల్. నేను స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్తున్నా. కాదు, రాత్రి 2 గంటలకు మనకి ఫిట్స్ వచ్చినప్పుడు వాని దగ్గర ఫోన్ ఉంది. ఫోన్ చేయడానికి మా తల్లి ఫోన్ ఉంటే ఫస్ట్ మీ ఇంట్లోకే ఫోన్ చేస్తా కదా. ఈ టైం వరకు నేను ట్రూ కాలర్ వెతికి చేయాల్సిన అవసరం ఏమున్నది? ఫోన్ లేదా? ఫోన్ ఏడిపోతుంది? సరే, ఫోన్ కింద పడ్డది చూడలేరా? మళ్ళీ తర్వాత చూడలేరా? అమ్మా, ఆమె ఫోన్ లో సైలెంట్ ఉన్నది. ఏడ వెతురు ఏమో అది. హలో, నేను ఆయనకి ఫోన్ చేసిన ఎన్ని గంటలకి? 10:30కి 10 గంటలకు చేసిన ఫోన్. వెళ్తున్నా, నేను వెళ్ళినాక ఇంటికి పోగానే ఫోన్ చేస్తా అన్నాడు. నేను వాడు ఏడికి పోయినా ఫోన్ చేస్తాను నేను వానికి. ఎనీ టైం ఫోన్ చేస్తా. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా ఫోన్ చేస్తా నేను వానికి. ఎక్కినంతసేపు ఫోన్ సైలెంట్ లోనే పెట్టుకుంటూ మళ్ళీ కరెక్ట్ గా దిగిండు. ఆకలి అవుతుంది అని అన్నాడు అంతే. సరే ఆపుదాము, ఇక్కడ తిందాము అని చెప్పి ఇట్లా ఆపిన అంతే. అర్థమైందా? ఆడ డాబా కూడా ఉన్నది. నేను నమ్మని మాటలు. నాకు ఇప్పుడు వాడు కావాలి. వాడు ఎట్లా పోయిందో అట్లా కావాలి అంతే. నాకు కూడా కావాలి. మరి నేనేం చెప్పాలి? మరి ఎట్లా నీకు కావాలి? నీకు ఎట్లా కావాలి చెప్పు. వాడిని మోసం చేసి చంపేసినావు. వద్దురా, వద్దురా, చంపుతారా నిన్ను, వద్దురా అని చెప్పిన వాడికి. మీ ఇంట్లో అంత ఇది అంటారని నాకు తెలుసు, ముందే తెలుసు. అందుకే నేను మీరు అంటారని తెలుసు నాకు తెలుసు ఈ విషయం. నేను మీ అమ్మ నంబర్ తీసుకొని ఫోన్ చేసి చెప్తారా వాడు ఎట్లా కొడతాడు నిన్ను, పైసలు తీసుకొని నేను చెప్తా అంటే వాడు నన్ను ఆపిండు. చెయ్యకు ఇప్పుడే వద్దు అని నన్ను ఆపిండు వాడు. నాకు వాడు ఫోన్ కావాలి. నాకు వాడు కావాలి ఇప్పుడు. ఏడికి రావాలి, ఏడికి తిరగాలి ఇప్పుడు చిన్నపిల్లని తీసుకొని? నాకు ఏం అర్థమైతలేదు ఇప్పుడు. నీ నంబరు మా బావకి పంపిస్తా. మా బావ ఫోన్ చేస్తాడు, ఆయనకి అడ్రస్ చెప్పు. ఆయన పోయి చూసేదాకా, మాకు ఫోన్ చేసేదాకా. అమ్మ, నేను ఈ టైంలో ఫోన్ చేసి నేను అబద్ధాలు చెప్తున్నాను. ఇంతసేపు నేను హాస్పిటల్లో ఉన్నా. నా మొత్తం ఎంత వర్క్ అవుతుందో అంతవరకు నేను చేసిన, ప్రయత్నించిన. మొత్తం నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అంత ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడినా. నువ్వు నాకు ఫోన్ చెయ్యాలి, అప్పుడే ఫోన్ చెయ్యాలి. అమ్మ, నీ నెంబర్ లేడుందమ్మా నా దగ్గర. నీ నెంబర్ లేదు, ఆయన ఫోన్ లేదు, నీ నెంబర్ లేదు. ఆయన ఫోన్ ఉన్నా కానీ ఆయన ఫోన్ నుంచి అన్నా నీ నెంబర్ తీసి చంద్రకాల అని పైన ఉంటుంది, తీసి నేనన్నా ఫోన్ చేస్తుంటే. ఫోన్ లేక ఇంతసేపు తల్లాడినా. ఇంతసేపు తల్లాడినా అంటే ఈ టైంకా? చెప్పు, ఈ టైంకా మీరు ఫోన్ చేసి చెప్పేది, రెస్పాన్స్ ఇచ్చేది ఇమ్మీడియట్ గా కాగానే చెప్తారా? ఈ టైంకి అయిపోయినాక చెప్తారా? ఈ నెంబర్ నేను మా బావకి పంపిస్తా, ఆయన ఫోన్ చేస్తాడు. నాకు ఇప్పుడు మీరు మళ్ళీ ఫోన్ చేయాలి. ఏడున్నారు, ఏమైంది, నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. నీకు నా మీద మొత్తం డౌట్ ఉందమ్మా? ఉంటది, నేను రాసిస్తా. నేను ఈ రోజు పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తా. నాకు తెలియదు, నేను ఇచ్చేస్తా. నేను రాసి ఇచ్చేసి వస్తా ఈ రోజు. చూడు పోయి ఊరికి కారణమే నువ్వు. నేను ఇచ్చేసి వస్తా.
నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి పోయి నాకు వాటితో వీడియో కాల్ చూపి. నేను చేయలేనమ్మా ఇప్పుడు వీడియో కాల్. అట్లెట్లా చెయ్యవు, అట్లెట్లా చెయ్యవు చెప్పు. నువ్వు ఆ నుండి తప్పించుకొని వెళ్ళిపోతున్నావా? తప్పించుకొని వెళ్ళిపోతుంటే నీకు ఫోన్ కూడా చేయను. మరి ఎందుకు చెయ్యవు? ఎందుకు చెయ్యవు? ఒక మాట చెప్పు. నేను చూడలేను, నేను చేయలేనమ్మా. చచ్చిపోయినాక చెప్పువాడు తండ్లాడిన పీకిన పెట్టేస్తుంది కదా. నా పక్కన ఇటు పెట్టుకొని ముడవాళ్ళ కొట్టుకొని ఇప్పుడు ఎట్లా వచ్చిన అమ్మగా దాకా కంటే నేను చూపించుకుంటాను వచ్చేవరకు ఇట్లా అయింది అంటే ఈ కొందరు నిజమే వచ్చి పట్టుకొచ్చి కొట్టా ఇలా నలకైతే పెట్టుకుని ఒప్పుకోని కొట్టా తిలక్కమ్మను. నేను ఎవరింటికి పట్టుకుంటా, ఇల్లు పట్టుకొని నా కొడుకు నేను మిమ్మల్ని పట్టుకొని నా పాయిజన్ అయితే అమ్మా ఎక్కడికి వచ్చిన దేవుడు 2 కాళ్ళు మొక్కుకుంటూ సాగు ముండా కొడుకు పొట్టడ పెట్టుకొని ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి? ఎక్కడున్నాడు వాడు? మనకి ఇవాళ జరిగితే బాగుంది. అసలు ఏడుండో ఏమో. స్టేషన్ ఉన్నారు అన్నట్టు అలా పోయి చూడండి. ఎవరు ఎట్లా నమ్మాలి మేము? ఉన్నాడు మా దగ్గర మాట్లాడదామంటే లేదంట తిరుపతి పోయినాక వాళ్ళ చుట్టాలు వచ్చినారు. ఏం సాగుతుందా అసలు పబ్లిక్ చచ్చిపోయారు తుర్కోలేదంటారు వాడు నేను చూసినావు కాక ఉన్నా వానంటే వాన ఓగుది అయితే లేదు. అప్పటికి 2 రోజులు అయిపోయింది అది చచ్చిపోయి. 2 రోజులు లెక్క వచ్చింది. నన్ను ఓగుది కాకనే ఆ పోస్ట్ మార్టం అదైతే లేదు, నా ఇదైతే. కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రమే మొత్తం పేరు వాచిపోయి బతుకున్నాక వస్తే గొప్ప ఉంటుండే కదా. ఇట్లా చచ్చిపోయి ఇట్లా పేరు. నువ్వైతే ఊకే ఏడవకు. వాళ్ళని చూసుకొని అదే మురవాలి. ఇప్పుడు మాకు అమ్మ లేదు. నువ్వు చూస్తే అమ్మవు, నన్ను చూస్తే కొడుకు. అదే నేను ఎట్లా మరవాలి బిడ్డలలా? బంగారీ రూపం ఇప్పుడు వస్తుంది నా దగ్గర. కళ్ళు అనుకుంటా, కళ్ళు అనుకుంటా. అవి పెట్టుకో నన్ను మనిపిస్తాడు. అది నాయనా ఎట్లా మనిషి కూర్చో వాళ్ళ కొడుకు. నేను వచ్చిన వాటిల్లు డబ్బు వదిలిన మన్నమైంది అందునా బయట కూర్చొని వస్తున్నాను. కానీ దవదాం వచ్చి గిన్నెలు వెళ్తుంది. కంప్లైంట్ కాడ ఆగి కూడా వస్తే పొక్కినాయి అమ్మా. ఏం కాదు అట్లా తమ్మ పొక్కినాయి అని మళ్ళీ నాకు మొక్క వచ్చినమ్మా. పసుపు నూనె పెట్టమ్మా. నా కాళ్ళ కట్టుడు నా కొడుకు నా బంగారు. ఇప్పుడు ఎవరు పెట్టాలి కొడుకు? నేను ఎవరు కాలు పట్టుకొని కొడుకు నేను కొడుక నా పొట్ట పోయింది. ఇవన్నీ ఎట్ట మరి వాళ్ళ కొడుక నేను ఎట్లా మరవాలమ్మా? నేను ఎట్లా మరవాలమ్మా? నేను దమ్మే లేదు. ఎంతగానో ఉండని రోజులు చూస్తా బిడ్డడాడు. ఇప్పుడు వాళ్ళు పోయినాక ఎట్లుంటావు? నేను ఎట్లా ఉండాలి బిడ్డడాలా? అది ఉన్నప్పుడే ఇట్లా ఏడుస్తే ఇప్పుడు అందరూ ఫోటో కూడా పెద్దగా పెట్టకూడదు, చిన్నగా పెట్టుకోవాలి. చూసుకుంటే ఏడ్చేది అలా మళ్ళీ పెద్దగా ఉంటే గంభీరం కొడుతుంది. చిన్నగానే కట్టించుకో, పెద్దగా ఏం కట్టించుకో. ఊకేడు ఆయన పెళ్లి చేసి ఆలోచన చేయి. పెద్ద పెళ్లి చేయి. ఇప్పుడు అల్లే 40 ఏళ్ళకి వచ్చింది. 5 ఏళ్ళు అంటే పెళ్లి లేడు కానీ ఆ తిలగాడు ఆగింది కూడా ఆయన పెళ్లి గురించి ఆగింది. చాలా వరకు ఆయన వేసాలు ఎన్ని ఉన్నా కూడా అప్పుడు కొన్ని ఉన్నాడు. ఏమంటుండమ్మా ఎంత అన్ని చేసినా కూడా అన్న అంటే భయం ఉండే.
ఒకటి పెట్టుండే భయపడుతుండే, చాలా భయపడుతుండే, భయపడుతుండే. అది ముట్టిందో అనిపిస్తుంది సతాయించాలని ఇష్టం. ఈడ కూడా అందరు అడిగి, అమ్మ అడిగింది, అన్న అడిగి, చెల్లె అడిగి, నేను అడిగినాక వదిలేసింది. నేను అడిగినాకనే వదిలేగానే పొయ్యి రూమ్లో చేసేసి అడవిలో మీరు చేసారు. అది మాత్రము ఆయన పెద్ద నాయనమ్మ మనమడు, నాయనమ్మ మా నాయనమ్మ వాళ్ళ అమ్మ చంద్రమ్మ అని ఉంటాయి. ఇద్దరు పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు మరి. నేనే అడుగుదాం ఫోటోలు ఏంటన్నా. అదేమో పెద్ద నాయన తాతగా అన్న ఇవి వేసుకొని వస్తుంది బయటకు వచ్చి చీర కట్టుకుంటే కొందరు ఆమె ఏమనేకురమ్మా ఎక్కువ ఏడుసాము నీ అన్ని పెట్టుకున్న కొడుక నా దగ్గర ఇవి వచ్చిన కొడుక నీ కొడుక నా బంగారము ఓ బంగారము పెట్టుబడి కొడుక ఆడు దేవుడు అయిపోయాడు. మనం దయ్యాల భూమి మీద ఉన్న వాళ్ళు దయ్యాల దేవుండే. నన్ను చూసి అదే యాడ్ చేస్తావా ఇక? నా కొడుక అమ్మ నా ఇంటికి పోతుంది కొడుక ధైర్యం తెచ్చుకొని ఇంకో అన్న ఉన్నాడు కదా, పెళ్లి చేసి చూసుకోను వీళ్ళు కూడా డీలా పడతారు. పెద్దదాన్ని ఎన్నో చూస్తున్నాను జీవితంలో, కష్టాన్ని బాధలు మర్చిపోలేము ఆ బాధ, కానీ ఇక మేమే మర్చిపోలేకపోతే కన్నతల్లి ఎంతుంటది బాధ ఎప్పుడైనా ఎవరికైనా ఎవరైనా నువ్వే ధైర్యం కూడా పెళ్లి చెయ్యిక అదొక్కటి చేసుకొని నేను ఉన్నంతసేపు ఇక నీ మీదే పైగా కొడుకో కొడుకో ఇంత పది కొడుకు ఎంత తెలుసు కొడుకు నాకు కొడుకో ఏడున్న పళ్ళు తెలుగుని అనుకుంటేస్తే మా కొడుకు చెప్పలేసుకొని నా కొడుక వచ్చినమ్మ అంటుంటే ఈ వాటమ్మ అంటుంది నా బిడ్డ కొమ్మ కొట్టించుకోమ్మ అంటుంది. ఇప్పుడు గట్లా వచ్చిందే తప్ప అయితే ఇంకంతగానే అట్లా కొట్టుకోవద్దు. అట్లా గుండె నొప్పి వస్తుంది. మమ్మల్ని చెప్తారు ఎవరన్నా అట్లా కొట్టుకోవద్దు. అట్లా ఎంత వీక్ ఉంటారు ముసలు అయినాక బాగా బలం ఉందని గుద్దుకుంటుంది మొగల కంటే జరుగుకుండా పెట్టు. మేము పోతున్నది మళ్ళా మళ్ళా రావాలంటే నువ్వు రామమ్మ కొంచెం మంచి కార్యక్రమం అయితే వెళ్ళని అమ్ముడా కొడుకుని ఏదో ఒకటి చేయురి మీ ఎందుకంటే మీదే వింటారు ప్రజలు, ఒక మాది కాదు. నీ కడుపుకోతుంది కాబట్టి మీదే వింటారు, వీళ్ళది కూడా వినరు. నువ్వు అన్నావు కాబట్టి నీ కొడుకు తెచ్చిన మీరే వింటారు. ఎవరైనా కొట్లాడు కొట్లాడు. మీ వెనక మేము ఉంటాం, శివసత్తులం ఉంటాము, జోగినీళ్ళు ఉంటారు, ఇజ్జడాలు ఉంటారు, అందరు ఉంటారు.
కొన్ని రోజులు అట్లా జరగ ఫ్రీ అయిపోయింది. మీరు అందరు ఇక కాగానే ఇచ్చిపెట్టిపోతే ఇక పెట్టాను ఈ కాగానే ఓ మనిషిని పెట్టి దినాలకు వస్తాం. చూసుకోవాలి కదా. అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శివగణాదులందరికి శరణార్థి. దీపికా బోనం ఒకప్పుడు గత 6-7 సంవత్సరాలు మా దగ్గర ఒక తోడవుతున్న తోడు లెక్క, ఒక తమ్ముని లెక్క మా దగ్గర ఉండే. తనెవరో మేమెవరమో, కానీ భగవంతుడు కలిపిన బంధానికి అన్న తమ్ముళ్ళము. నా బోనానికి ఎవరు అడ్డు రాకుండా, ఎవరన్నా మీదికి వస్తే కూడా ఇరువులతో కొడుతూ పక్కకు జరిపి మమ్మల్ని సదా కాపాడేటువంటి వ్యక్తి. ఈరోజు తనని ఈ విధంగా వద్దు, ఆ రూట్ వెళ్ళకు అని అంటే, ఫలానా ఇలా నేను అయితాను, నాకు ఇలా ఇష్టం ఉంది చీర కట్టడము అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. అది భగవంతుడు ఇచ్చేది, అది తనకు తానుగా వచ్చే బుద్ధి కాదు. తన జన్మ ఎలా ఉందో అలా మార్చుకుంటూ తనకి ఎట్లా బతకాలనిపించిందో అట్లా బతుకుతూ తన జీవితంలో తనుంటే మంచిగా బోనం ఎత్తుకొని ఆడుతూ పాడుతూ ఫేమస్ అవుతూ 4 రూపాయలు సంపాదించుకుంటూ అమ్మకు పెడుతూ అక్కజిల్లలకు పెడుతూ అలా బతుకుతుంటే ఈ ఒక విధవ, ఒక సన్యాసి, ఒక దుర్మార్గుడు, ఒక మహిషాసురుని లెక్క రాక్షసుడు తన జీవితంలోకి ఎంటర్ అయి అతలాకుతలం చేసి ఈ యొక్క ఇల్లుని సర్వనాశనం చేసి తనే లేని విధంగా దీపికా బోనమే లేకుండా ఆ యొక్క బోనాన్ని, ఆ యొక్క దీపికను మొత్తం బొందబెట్టి మాదిరిగా అసలు ఎట్లా అంటే బొక్క చూరైందని. మరి దీపిక వాళ్ళ పెద్దక్క గారు, తను కూడా నాకు అక్కతో సమానం, అన్న అంటుంది కానీ నాకు కూడా అక్కనే. ఎందుకంటే ఎవరు పెద్దనో తెలియదు, ఎవరు పెద్ద అయినా చిన్న అయినా ఈ కుటుంబంతో మాకు సంబంధం ముందల నుంచి ఉంది. ఎప్పుడు ఎక్కువ రాలేదు నేను, కానీ దీపిక మాత్రం 24 గంటలు వచ్చే. దీపిక పేరు తిలక్ అండ్ టిల్లు, ఎక్కువ టిల్లు అని ఇక్కడ ప్రాంతం వాసులు పిలుస్తారు. తిలక్ అని నేను పిలిచేటోడిని. బాలా గంగాధర్ తిలక్ ఎలా అయితే పెద్ద మహాత్ములు ఉన్నారో వారి పేరే తిలక్కి పెట్టడం జరిగింది. కానీ చాలా దురదృష్టకరం, చాలా ఈ ఇంటికి దురదృష్టకరమే. తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళని బోనం ఎత్తుకొని బాగా ఆడే వాళ్ళను పొడగొట్టుకోవడం కూడా తెలంగాణ దురదృష్టమే అని నేను చెప్తున్నా. చాలా ఎంత బాగా అంటే ఎవరు కూడా ఆడలేని విధంగా ఎగురుతుంటే వేపాకు కూడా కింద పడకుండా, ఒక వేప రెక్క కూడా కింద పడకుండా ఆడతాడు. పాపం ఇన్ని రోజులు కష్టపడ్డాడు, ఏం తిన్నాడో ఏం తినలేడు, ఏం తాగిండో వానికి తెలియాల. కానీ జీవితం మాత్రం అతలకుతలమైపోయింది. మేము చాలా బాధలో ఉన్నాం. మేమే పరాయి వ్యక్తులం ఇంత బాధలో ఉంటే, తోబుట్టువులు కన్న తల్లి ఎంత బాధలు ఉందో మీ అందరికీ తెలుసు. ఏం పెద్ద ఉన్న సౌకర్యాలు కాదు. కాబట్టి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరి చేతులు జోడించి దండం పెడుతున్నా, మీరందరూ కనీసం ఏదో మీ దయా భక్తి మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తి నేను తెలియజేసుకుంటున్నా. ఆ డబ్బు తెచ్చి కూడా ఇచ్చే వాళ్ళ తల్లికి లేదు. ఇప్పుడు ఎదురు చూస్తుంటది, ఎవరన్నా ఎవరు 10 రూపాయలు ఇస్తారా, నా కొడుకు వస్తే ఇదినమ్మా ఇదాగు ఇదని 10 రూపాయలు ఇచ్చేటువంటి కొడుకు పోవడం జరిగింది. కాబట్టి మీ అందరికి దండం పెట్టి తెలియజేస్తుంది ఒకటే, మీ దయాభక్తి ఎన్ని వేలు అన్ని వేలు అని మేము అడగము, అవసరం లేదు. ఏదో మీకు ఉండగలిగింది దినాలలో ఫలిస్తే దీపికా బోనంకో పెట్టి ఆత్మశాంతి చేయడం జరుగుతుంది. పెట్టే కూడా బాగానే ముట్టిందంట. అసలు ఆత్మశాంతి లేకుంటే పిట్ట కూడా ముట్టది. కానీ ముట్టింది అంటే ఈ తల్లిని బాధ పెట్టకు, ఈ తల్లిని కానీ అక్క చెల్లెళ్ళని కానీ మిగతా ఎవ్వరు కూడా వద్దు. ఎవరిని ఇక బాధ పెట్టా ఉన్న రోజులు నేను బాధ పెట్టినా, వాళ్ళు సుఖ పెట్టినా, సంతోషంగా చూసినో చూడలేదో, కానీ ఇప్పుడు మాత్రం నేను చచ్చినాక నేను బాధ పెట్టానే వాడు ముట్టిండొచ్చు తప్ప వాడు మాత్రం ఆత్మశాంతి ఉండి ముట్టిండో లేదో నాకైతే డౌటే ఉంది. ఎంతకంటే మనము మన ఒక చెంప మీద గట్టి కొడితేనే అబ్బా అని ఒక వారం రోజుల పాటు మనం చెంప మీద చేపెట్టుకుని చూసుకుంటూ ఉంటాం. అలాంటిది దౌడలు కూడా పలిగిపోయినట్టు ఇట్లా ఊపితే ఊగుతుందంట చెంపలు దౌడ. అది తోడబుట్టిన తోడు చెప్తూ ఉన్నది. అసలు ఎంత కిరాతకంగా, అసలు వీడియోలో చూస్తే కూడా కన్ను మీద కానీ పెయినిండ దెబ్బలు కానీ ఎన్నో ఉన్నాయి. ఆఖరికి ఆడిన వీడియో కూడా చూపించింది. మా గుండె కలక్కుమనేది. ఎందుకంటే తను ఎత్తుకొని ఆడుతుంది పోనమి, మేము ఎత్తుకొని ఆడేది పోనమి.
మా ఇద్దరి రూట్ ఒకటే. కానీ ఏంటంటే తను ముందు దేవుడు అయిపోయింది అంతే. మనం వెనుక ముందు దేవుళ్ళం అవుతాం. దేవుళ్ళు అంటే ఏంటి? సచ్చినోళ్ళంతా పరమాత్మలే, బతుకున్నోళ్ళంతా దయ్యాలు అన్నట్టుగా మనకున్నోళ్ళ కష్టము సుఖము అన్నీ ఉంటాయి. కాబట్టి మనం సఫర్ అవుతూ ఉండాలి జీవితంలో. కానీ ఇవన్నిటికీ ముక్తి చేసుకొని ముందు పోయిండు కదా. ఇక ఇవన్నీ బాధలు ఉండవు. ఇక ఈ పబ్లిక్ తోని ఈ జనంతో సంబంధం లేదు, దేవునితోనే సంబంధం. కాబట్టి దీపికా బోనం నా బిడ్డ కావచ్చు, నా కొడుకు కావచ్చు, లేకపోతే నా తమ్ముడు కావచ్చు, మా ప్రాణముల ప్రాణమే కావచ్చు. ఆ ప్రాణము ఆత్మశాంతి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అసలు దీపిక చచ్చిపోయిందంటేనే నేను స్టేటస్ నాకు ఎవరు పంపిండ్రు, పెడితే ఓర్వజాలకు ఎవరైనా పెట్టిండ్రేమో. ఎందుకనంటే ఇవాళ రేపు ఎంతో శివశక్తులల్లో కానీ ఎంతో మందిలా పడి పడక బయటోళ్ళ నుంచి కూడా పడి పడకుంటుంది. ఏదైనా 10,000కు 5,000కు కూడా గొడవ అయితే కూడా స్టేటస్ పెట్టేస్తారు చచ్చిపోయినట్టుగా. ఇంతకుముందు నాది కూడా ఒక 7-8 ఏళ్ల కింద పెట్టిండ్రు. ఒక 100 మంది దాకా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా మా డాడీ కూడా ఫోన్ అయితే ఏందనుకోలే, ఎట్లా చచ్చిపోయిండు రాకేష్ బోనం అంటే, నా కొడుకు ఎవడరా నువ్వు మాట్లాడేది, అట్లా మాట్లాడుతున్నావు, అట్లా చేసినావు, నా కొడుకు బతికే ఉండు రాకేష్, ఓనం ఎత్తుకునికి పోయిండని కూడా మా నాయన మస్తు ఏడ్చిండు. వాడు అడిగినాక వానికి సమాధానం ఎవడో చేసిండు ఫోన్. వానికి చెప్పిన తర్వాత మా నాయన నన్ను ఊహించుకొని, ఇప్పటికే మా జీవితంలో మా భార్య చనిపోయింది, నా కొడుకు బతుకుండా కూడా చచ్చిపోయిందని చెప్పి పలానా ఇట్లా ప్రచారం అవుతుందని కూడా మా నాన్న కూడా మస్తు బాధపడడం జరిగింది. పుట్టి చనిపోయిండు అని ఎవడో అన్నదానికే నేను బతుకున్న మా నాన్న కళ్ళ ముంగలు ఉంది, ఆయన తెలుసు కాబట్టి పుట్టి చనిపోయిండు అనే వార్త ఈయనే మా నాన్న కుప్పలెక్క అయిపోయింది ఏడ్చిండంటే. ఇవాళ దీపికా బోనం అనేదే లేదు. ఆ పేరు మాసిపోతుంది. ఆ మనిషి పోయిండు. ఎంత పుట్టడు దుఃఖం ఉంది, కడుపు కాలిపోయింది తల్లికి. కాబట్టి ఆ తల్లికి ధైర్యం ఉండాలా, ఆ తల్లికి మనం అంతా ధైర్యం ఇవ్వాలా, అందరం ముందుకు రావాలా, మన వంతు సాయం అందరం వల్కరీనికి వస్తాం. నేను ఎప్పుడో దీపికా బోనం గురించి మాట్లాడాలి, మా యూట్యూబ్ ఛానల్ వేయాలి చేయాలనుకున్నా. కానీ అందరూ మాట్లాడతారు, కానీ సహాయం చేయాలా. ఫస్ట్ సహాయం చేసినాక నువ్వు ఎంతనన్నా మాట్లాడుకో. ఎందుకంటే ఆ పైసా సహాయంతో కొద్ది పని ముందుకు పోతుంది. ఇప్పుడు పైసా లేదనుకో, రేపు ఎలా జరుగుతాయి దినాలు? ఒక పెళ్ళైనా సరే వాళ్ళ కొన్ని లక్షల పాటు మన దగ్గర లక్షలు లేకపోతే రేపు పెళ్ళిట్లే జరుగుతుంది. కాబట్టి రేపు ఏదన్నా పని జరగాలంటే పైసా కావాలి. దీపికా బోనం ఏమి ఇచ్చిందని ఇక్కడ పని జరుగుతుంది? తనకే పైసా ఉండి లేనటువంటి జీవితాన్ని అనుభవించింది దీపిక. ఎక్కడెక్కడో అడుకొచ్చి కూడా అసలు ఆ దుర్మార్గుని నమ్మిన కాడికి వెళ్ళి వానికి పెట్టడమే సరిపోయింది. దాదాపు 3-4 లక్షల దాకా పెట్టింది వచ్చి నాకు తెలిసి. ఈ ఒంటి మీద ఉన్నటువంటి బంగారం చూసి కూడా వాడు ఆశ పడడం జరిగింది. ఆ బంగారం తీసుకున్నాడు, కాలకడలు తీసుకున్నాడు, పట్టగొలుసులు తీసుకున్నాడు, అన్ని తీసుకొని ఉట్టి పీనుగను వీళ్ళకి ఒప్పచెప్పిండు. అది కూడా వాడు ఒప్పచెప్పిండా, వాడిని ఏడమాల కొట్టి చంపుతారా లేకపోతే పోలీస్ స్టేషన్ పాలు చేస్తారని చెప్పి వాడు అక్కడ అనాథ పీనుగని తీసి వెళ్ళిపోయిండు. కాబట్టి దిక్కులేని సావు అయ్యింది. తెలంగాణ రాష్ట్రము గుండెనే గలక్కుమన్నది. అందరూ కదిలి వచ్చి దీపికా బోనం కుటుంబాన్ని కాపాడమని చెప్పి మనస్ఫూర్తి నా వంతుగా నేను కోరుకుంటున్నా. 7-8 ఏళ్ళు నాతో తిరిగిండు, నాతో జీవితంలో జర్నీ నడిచింది. కాబట్టి లేదా తనెవరో నేనెవరు అంటే వస్తుంటేనో రాకపోతుంటేనో సాగుకొచ్చి పలకరించిపోతుంటేనేమో, కానీ నాతో తిరిగినప్పుడు ఇంతంత సేవ నాకు చేసిండొచ్చు కదా దీపిక. కాబట్టి తన వంతుగా నా వంతుగా ఏమన్నా నేను ఇవ్వాలి కదా. నేను ఎక్కువగా ఇచ్చుకోలేను కాబట్టి నా వంతుగా నేను ఎంత ఇవ్వాలి అంత ఇచ్చిన. నేను పెద్ద ఉన్న కోటీశ్వరుని కూడా కాదు. నేను దీపిక ఎలా రేపు బతకాలి అంటే ఇవాళ 10,000 సంపాదించాలంటే ఇవాళ బోనం ఎత్తుకొని ఆడితే నాకు 10,000 వస్తాయి. అది ఎట్లా పూటకు సంపాదించుకొని బతికిందో నేను పూటకు సంపాదించుకొని బతికేటోనే. కాబట్టి ఎక్కువ ఇయ్యలేను. మీరు ఎక్కువ తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు. లేని వాళ్ళు కూడా ఒక 5-10 ఇచ్చే అర్హత ఉంటుంది. కాబట్టి స్పెషల్ రిక్వెస్ట్గా మిమ్మల్ని శరణాగ్రతి చేస్తున్నా. నేను అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరందరూ కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా ఒకటే, చనిపోయినటువంటి ఆత్మ అటు ఇటు తిరగకుండా ఆగం కాకుండా ఇప్పటికన్నా స్వర్గప్రాప్తం చెందాలా. దీపికా బోనం ఆత్మ శాంతి ఉండాలా. ఈ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగేది ఉంది, దానికి బలం వచ్చి ఈ ఇంట్లో దీపికా బోనం అన్న కళ్యాణం కూడా జరగాల. మళ్ళీ మనం ఆ పచ్చని పందిట్ల ఆనందంగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. నేను వచ్చింది పలకరేయడానికి వచ్చిన. పుట్టాడు ఏడుస్తూ ఉంది, కన్నతల్లి దుఃఖం మీకు తెలిసిందే. కాబట్టి నేను అంటే చిన్న కథలు కూడా ఉంటే చెప్పడానికి సమయం లేదు. చిన్న కథ చెప్తా. ఒక మహారాజు ఒక ఆవిడని ప్రేమించిండు. ప్రేమిస్తే
ఆ యొక్క మహారాజు తల్లి ముసల్దనమాట. అయితే నీకేం కావాలనో మహారాణి కోరుకుంటే ఆ మహారాణి ప్రేమలో చాలా బందీ అయిపోయిండు మహారాజు. బందీ అయిపోయి నీకేం కావాలనో చెప్పు, కొండ మీద కోతినైనా ఆకాశంలో సూర్యునైనా తీసుకొస్తాను కూడా ఆ రాజు చెప్పడంతో నీ యొక్క తల్లి గుండె కావాలి నాకు తెచ్చిస్తావంటే అయ్యో క్షణాల మీద మాట అదని చెప్పి తల్లి గుండెను కోసి ఆ గుండెని తీసుకొని పోతున్నప్పుడు ఆ మహారాణి దగ్గరికి ఉరుకుతుంటాడు, నువ్వు అడిగింది నేను తెస్తున్నాను అని. అంటే ఇక్కడ తల్లిని చంపుతున్నాను మనకి అర్థమైతలేదు. ఆ గుండెని తీసుకుని మహారాణి దగ్గరికి ఉరుకుతున్నప్పుడు తట్టుదలిగి కింద పడిపోతుంది గుండె. ఆ గుండె ఏమంటది, నానా నీకు ఏమైనా దెబ్బలు తగిలినాయా, నీకేమన్నా అయ్యిందా, జర చూసుకొని ఆయన జర మంచి తీసుకపోయి నువ్వు అడిగిన వాళ్ళకి నా గుండెను, నువ్వు మాత్రం ఏం దెబ్బలు తగిలించుకోకు అంటే ఆ గుండెను తీస్తే కూడా ఆ తల్లి మనసు కొడుకు మీదనే ఉంది తప్ప నన్ను చంపిండు వీడిని నేను ఎట్లా చంపాలా, నేను దయ్యమే చంపాలా భూతమే చంపాలా, నా కొడుకుని ఎట్లా చంపాలని ఆ తల్లి చనిపోయినటువంటి ఆత్మ అనుకోలే, ఆ తల్లి అనుకోలే. కాబట్టి మనం మన తల్లిదండ్రులను ఎంతనైనా బాధ పెట్టొచ్చు, కానీ మనని మాత్రం ఎప్పుడు కూడా తల్లి బాధ పెట్టాలి. ఇవాళ ఎంత పుట్టడు దుఃఖములు ఉంది అంటే ఆ తల్లి మేము తిలక అనుకున్నంత మాత్రాన్ని అనుకుంటుంది. ఒంటి మీద వస్త్రాలను చూసి ఏడుస్తుంది. ఎందుకంటే తిలక్ కూడా ఇలాంటి బట్టలు వేసేవాడు. మాది చాలా చేరున్నాయి, ఇద్దరం కూడా బట్టలు కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి, ఇద్దరం కలిసి మేము తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ నా దగ్గర ఉన్నప్పుడు బోనం ఎత్తలే. ఎందుకంటే అప్పుడు నార్మల్ వ్యక్తి అయినా తర్వాత అమ్మవారు వస్తుంది, రేణుకాదేవి వస్తుంది, తర్వాత బోనం ఎత్తుకుంటా, తర్వాత ఇట్లా చీర కట్టుకుంటా అంటే వద్దు తిలక్ పెళ్లి చేసుకోవాలా, మన పెళ్లి చాలా ఇంపార్టెంట్ జీవితంలో. రేపు మన ముసలిలో అయిపోయినాక ఎవరు చూడరు రా, మనని పెళ్ళాం పిల్లలు ఉంటే మనం చూస్తారు కొడుకు అని చెప్తే కూడా కొద్దిగా వినలే. ఎందుకంటే ఎవరి మెంటాలిటీ అట్లా ఉంటుంది, ఎవరు చెప్పలేము మనం. అలా కళ్యాణం చేసుకున్నారు లక్షల మందిలో లక్షల మందిలో వీడు ఒక్కడేమో సరే అయితేమై తిలక్ అని అప్పటి నుంచి దూరం అయిపోయినాం. కానీ తిలక్ నన్ను యాద్ చేస్తాడు సాటుంగా, నేను తనని యాద్ చేస్తా. కానీ దయచేసి ఎవరైతే తిలక్ని హత్య చేసిండ్రో వారి సర్వనాశనం కావాలని శపిస్తున్నాం. అందరం కలిసి కూడా ఒక వైపున ఉండి ఒక బలముతోని వాడిని అంతం చేయాలని చెప్పేసి, అంటే అంతం చేయాలంటే మనమేం చంపలేము, గవర్నమెంట్ను మనం ఇచ్చేసి పోలీస్ వాళ్ళ ద్వారానే మన శిక్ష పడే విధంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అమ్మ ఏడవకు, ఇక వస్తాము పోతాము అప్పుడప్పుడు. నువ్వు కూడా రా మా ఇంటికి పోనాడు, కానీ నువ్వు మాత్రం రెస్పెక్ట్ ఉండలేదు. ఫోటో మాత్రం పెద్ద గడ్డకు రమ్మని ఆయన కాదు. గుమ్మానికి ఎదురు కూడా వాచ్ పెట్టి క్యాలెండర్ ఉంది, ఉన్నోళ్ళన్నా మంచిగా ఉండాలి. జూన్ ఎప్పుడు పోయిండు? మా జూన్ ఏమో అమ్మ చచ్చిపోయినా, జూన్ 5 తారీఖు చచ్చిపోతే 6 తారీఖు ఇంట్లో పడతా నేను ఇద్దరు చచ్చిపోయింటాను. ఏమేమి దుఃఖంలో ఉన్నావు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, కానీ ఏం చేస్తావు, మనం ఏడ్చుకొని ఏం చేయడం. అట్లా గుద్దుకోదమ్మా, మేము మొగరాయడవా, మీకు గట్టిగా ఉంటా అది గుండె అల్ల పల గుద్దుకుంటుంది. వీళ్ళు నష్టపోతే ఎవ్వరేం చేయరు. 4 రోజులు గిట్లనే మా లెక్క వస్తాం, ఏడుస్తాం, పోతాం. నువ్వు అడ్డం పడ్డావు అనుకో, నువ్వు ఇట్లా గుద్దుకొని గుండె కాదా ఇది ఇదైందని డాక్టర్లు చెప్తారు, లక్షలు గుచ్చుతారు. లక్షల కొడుకు పోయిండు, కోట్ల కొడుకు పోయిండు. ఇప్పుడు నువ్వు మళ్ళీ లక్షలు పెట్టిస్తే కూడా పెట్టాలి. వాళ్ళ సంసారం వాళ్ళకు ఉంది, వాళ్ళ మొగోళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎవరు, వాళ్ళ ఏడుకెళ్ళి తెచ్చి పెడతారు. నువ్వు గట్టిగా ఉండి పెద్దోని పెళ్లి చెయ్యి, ఆ పెళ్లికి వస్తాం. మా వంతు ఏం చేయాలో ఆ పండుగ కూడా చేస్తాం. ఏ దినాలు మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తినాలి, శుక్రవారం వస్తాం, శుక్రవారం. ఎందుకంటే వాళ్ళకి నీ గురించి బాధ ఉంటుంది, జాగ్రత్త. అట్లా బంగారు ఎట్లా మారవాలి, ఎట్లా ఏమి చేసుకోకుండా ఇదే ఫోటోనా అంటే కొద్ది కళ్ళు ఇదై ఇంకా మంచి ఫోటో ఎన్నడు రమ్మంటే నేను నచ్చకపోయేది కథలు కానీ మీరు ఊరికే తెలవకే ఇక అట్లా కొట్టుకోకు.
లక్షలు ఎడికే తెచ్చి పెడతారు మళ్ళీ. వద్దమ్మా ఏం చేస్తావు చెప్పు. వీళ్ళకే మంచిగా చేస్తే ఇడికెళ్ళి ఆడదాకా స్లాబ్ ఆడు కదా, ఇంకా దేవుని లగ్గం కూడా చేయలేడు ఇంతూగిండు కానీ. మంచిగానే ఉన్నాడే మరి అదే మొత్తం 9 లెక్కనే ఉంది.